వీళ్ళు ఇంకేదో ప్లాన్ చేస్తుండ్రే. చేయని మనం ఉన్నాం కదా. పద పద పాప దగ్గర పోదాం. పాపేదే? శ్వేత, అదిగోనే పాప. పాపమే, తను చూస్తుంటే బాధేస్తుంది. వాళ్ళ అమ్మ ఉండుంటే కడుపులో పెట్టుకొని చూసుకునేది. అమ్మ లేకపోతే ఏంటే, మనం ఉన్నాంగా. కరెక్ట్ చెప్పినవి. ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని కాపాడుకుందామే. పద దాని దగ్గరికి వెళ్దాం. పిల్లకి ఏమన్నా బెలవ రాసావా? ఎందుకో ఆ ఇద్దరు దాని చుట్టూ తిరుగుతూ ఉంటేను. వీళ్ల సంగతి నేను చూసుకుంటాను గానీ నువ్వు వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడు. అలాగే. వెళ్ళ. ఈ పిల్లలిద్దరూ వేరే ముదుర్లు. వీళ్ళిద్దరూ ఉండగా ఆ పాపని కిడ్నాప్ చేయడం సాధ్యం కాదు. ఏదో ఒకటి చెప్పి పక్కకు పంపించాలి. గీతా శ్వేత. ఓ నన్నా, ఆపే. అమ్మా గీతా శ్వేత. ఏంది మేడం? మీకు ఆకలి వేయడం లేదా? మస్తు వేస్తుంది మేడం. అయితే పాపని నాకిచ్చి డైనింగ్ హాల్కి వెళ్ళండి. అక్కడ సార్ ఉంటారు, అడిగి భోజనం పెట్టించుకుని తినండి. పాపనిచ్చివమ్మందంటే అదేదో ప్లాన్ చేసి ఉంటదే. ఏయ్, ఇలా ఇవ్వండి. పర్వాలేదు మేడం, పాపను కూడా మాతో పాటు తీసుకెళ్లి పాలు పట్టిస్తాం. పాప సంగతి నేను చూసుకుంటా అన్నానా? వెళ్ళండి. అలాగే మేడం. ఎందుకు గుస్సా అవుతుండ్రు? గీత ఇవ్వవే. పొండి. చిన్న శ్రీవల్లి, ఇలారా. ఏంటి మేడం? దీన్ని తీసుకుని ఆడించు. అలాగే మేడం. చెప్పు. దుర్గక్క, పాపని ఒక అమ్మాయి ఎత్తుకుంది. మీ వాళ్ళని రమ్మని చెప్పు. పాపకి ఏదో ఒకటి చెప్పి డైనింగ్ హాల్ వెనక్కి పంపిస్తా. అక్కడ కిడ్నాప్ చేసామని చెప్పు. సూపర్, ఇప్పుడే పంపిస్తున్నా. అమ్మో, అంటే డైనింగ్ హాల్ వెనక ప్లాన్ చేసిందా? చెప్తా రావ గీత. అమ్మయ్యా, ఎవ్వరు లేరు. గిదే మంచి టైం, నేను వెళ్ళొచ్చు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావే? అది మీరు ఇంకా బయటికి పోలేదా మేడం? పోయిండ్రేమో తలుపేద్దామని పోతున్నా. వెరీ గుడ్. క్రమశిక్షణ అంటే ఇలా ఉండాలి. ఎక్కడికి ఎక్కడికి కదలద్దు. ఎవరైనా సరే నన్ను తప్పించుకోవాలని చూస్తే కాల్చి పోరేస్తాను. నువ్వేంటి, ప్రపంచంలో ఎవరైనా కాల్చినాక పారేయాల్సిందే. ఏంటది? చుట్టా. ఎవరనుకుంటున్నారా? ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో. ఇక్కడ అవినీతి జరుగుతోందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే తెలుసుకుందామని వచ్చాను. చెప్పండి సార్, చెప్పండి సార్. క్లోజ్ చేయండి. కట్టండి కూడా, క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేయమంది కాకుల్ని కాదు, మరి? డోరు 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 మొయ్యండి. ప్లీజ్ సార్, మేము ఎలాంటి అవినీతి చేయలేదు సార్. ఆ మాట చెప్పాల్సింది మేము. పిల్లలు 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 రండి. పిల్లలు కొంచెం వెనక్కి తిరగండి. మీకు రోజు టిఫిన్ పెడుతున్నారా?
వీళ్ళు పెడతలేరు సార్. ఆ? హ? మరి మేమే పెట్టుకొని తింటున్నాం. ఏయ్, ఆ. అయ్యో పెడుతున్నారంటే గోరుముద్దలు తినిపిస్తున్నారని కాదు. సర్లే పాలిస్తున్నారా? ఇద్దరు సీఎంలు బాగా పాలిస్తున్నారు సార్. హ, అమ్మా నేను పాలిస్తున్నారా పరిపాలిస్తున్నారా అని అడగలేదు తల్లి. రోజు తాగడానికి పాలు మిల్క్ 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 ఇస్తున్నారా అని అడుగుతున్నాను. వాళ్ళు తాగాక మిగిలితే ఇస్తుండ్రు. ఆ, మరి గుడ్డు పెడుతున్నారా? మేమొచ్చాక గుడ్డు చూడలేదు సార్. ఆ, చూసారుగా ఈ పిల్లలు మీ బండారం మొత్తం బయట పెట్టేశారు. అసిస్టెంట్ లోపలికెళ్ళి ఫుడ్ క్వాలిటీ చెక్ చేద్దాం. ఓకే, సార్. కమ్ ఆన్ ఫాలో మీ. రండి సార్, రండి సార్. రండి సార్. చెక్ చేయండి. ఏంటి ఇంత చండాలంగా ఉంది? ఎంత చండాలంగా ఉన్నా పెళ్లి చేసుకున్నాక తప్పదు కదా సార్. ఆహా, ఆయన అడిగింది గది గురించి. ఆ, ఆ, పని మనుషులు సరిగ్గా రావట్లేదు సార్. ఆహాహాహా. మ్మ్. సున్నా వేసుకోవచ్చుగా. రోజు వేస్తుంది సార్. దేనికి? తమలపాక్కి. ఆ, పంచులు వేసావంటే నాలుగు కోస్తా. పిల్లలకి వండి పెట్టేది ఈ బియ్యమేగా. అవును సార్. శాంపుల్ తీసుకో. ఎక్కడుంది ఆయ్, ఏంటి అది? శాంపిల్? బియ్యం శాంపుల్ తీసుకోండి. ఓకే సార్. బియ్యం తీసుకెళ్ళి మన కార్లో పెట్టేద్దాం పద. పద. నన్ను ఎత్తుకొని తీసుకుపోవే. తీసుకోవే. శాంపుల్ అంటే గుప్పెడు తీసుకెళ్ళాలి. మీరేంటి మొత్తం తీసుకెళ్తున్నారు? టెస్ట్లు తీసి పంపిస్తామమ్మా. అయ్యో, అవి కూడా శాంపిల్స్ ఏంటి? అయ్యో అయ్యో. జరగా. నీ ముసలోడు. అన్నీ అయిపోయాయి సార్. అయ్యో అయ్యో, అది క్యాచ్. ఉవ్వా, ఈ కకృతి ఇస్తుంటే మా ముసల్దాన్ లెక్కనే ఉన్నది. డబ్బాలు ఏం చేస్తారు సార్? సరే గానీ డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇదిగో శాంపుల్ కి పని చేస్తుంది. డబ్బులు షాంపుల్ ఏంటి సార్? ఇది ఒరిజినల్ నకిలీ అని తెలుసుకోవడానికి శాంపుల్ కావాలి కదా. నెక్స్ట్. షాంపుల్ పేరుతో మొత్తం నాకేశారు. ఇంకేమున్నాయి సార్ మా దగ్గర? డౌట్ లేదు, గీది ముసల్దే. వీళ్ళ బ్యాగులన్నీ చెక్ చేయాలి. అసిస్టెంట్ Yes. పదండి. Okay. Come on, follow me. డబ్బులు లేవనుగా.